హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మార్కెట్ గీక్స్. సో ఈరోజు పిఎన్ఎల్ చూసుకున్నట్టయితే చూడండి, 1.37K అంటే 1370. అవైలబుల్ క్యాపిటల్ 5380. సో నిన్న నేను ఒక ట్రేడే మీకు రికార్డ్ చేసి చూపించాను. కాకపోతే నేను మళ్ళీ ఈవినింగ్ అనుకోకుండా ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో అది లాస్ అయిపోయింది. సో ప్రజెంట్ 5000 to 10,000 ఛాలెంజ్. ఈరోజు డే 7 వచ్చేసరికి మన దగ్గర 5300 ఉన్నాయి. సో ఓన్లీ ఈ 7 డేస్లో మనం గెయిన్ అయింది 300 రూపీస్ మాత్రమే. ఓకే, సో ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే చూడండి, సెన్సెక్స్ ఇంత తక్కువ క్యాపిటల్కి మనం ఎక్స్పైరీలో లేదంటే ఎక్స్పైరీ ముందు రోజు మాత్రమే ట్రేడ్ చేయగలం, లేదంటే ఓటీఎమ్స్ కొనాల్సి వస్తుంది. చూడండి, ఈరోజు సెన్సెక్స్ ఇంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసే చూడండి. ఇది ఎక్కడ నుండి వచ్చింది? ఇక్కడ చూడండి, ప్రీవియస్ హై. సో ఇది సపోర్ట్ లాగా వర్క్ చేసింది. ఇది టచ్ అయిన తర్వాత నేను ఒక కాల్ ఆప్షన్ తీసుకున్నా. చూడండి, ఇక్కడ మార్కెట్ 915 ఇక్కడ ఓపెన్ అయింది. సో యాక్చువల్లీ ఇక్కడ ఎంటర్ అవ్వాల్సింది. ఇక్కడ ఎంటర్ అయ్యి ఎందుకంటే మన మూవింగ్ యావరేజ్ దగ్గరగా ఉంది, మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి మళ్ళీ డే హై వరకు టార్గెట్ పెట్టుకోవాల్సింది. కాకపోతే దీంట్లో నేను ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. ఎంటర్ అవ్వాల్సింది కానీ ఎంటర్ అవ్వలేకపోయినా. సో మళ్ళీ ఒకసారి పైనకి వెళ్ళిపోయి రీటెస్ట్ అయిన తర్వాత ఇక్కడే రీటెస్ట్ అవ్వాలి యాక్చువల్గా, కానీ రీటెస్ట్ అయ్యి చాలా కిందకి వచ్చింది. ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత కాసేపు కన్సోలిడేట్ అయ్యి మళ్ళీ బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ హై వరకు పెట్టుకున్నా, బట్ ఇక్కడ దాకా ఆగలేకపోయినా. 1374కి ఎగ్జిట్ అయిపోయినా. సో లైవ్లో నేను ఎలా ట్రేడ్ చేశాను ఏంటి అనేది ఒకసారి చూడండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.